మేమైతే బయటికి వెళ్తున్నాం. వీళ్ళు రెడీ అయ్యి బయట ఉన్నారు ముగ్గురు. నా కోసం వెయిట్ చేస్తుండే. డిక్కి పెట్టి ఓపెన్ ఉండేది. అయ్యో ఎట్లా వర్షం వచ్చిందైతే నాకు సర్ది అయింది. మేము నడుచుకుంటూనైతే వెనుక సైడ్ వచ్చినాం. మా కార్ ఇటు వెనుకున్నది పార్కింగ్ చేసి. ఎక్కడ ఉన్నా నిజంగా ఎగ్జామ్ మరి దాన్ని ఏమిట్టడానికి కింద చేయబడతాయి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అంజలి మోహన్ బ్లాగ్. టుడే వచ్చేసి అయితే మేము బయటికి వెళ్తున్నాం. ఎందుకంటే పిల్లలు బయటికి వెళ్తామని అన్నారు. ఎటు పోతాం మమ్మ? పిజ్జా తింటావా నువ్వు? లడ్డు ఎటు పోతాను పాపనా పిజ్జానా? పిజ్జా సరే తప్ప తీయాల హీరోగా నడుస్తాను. ఇలా మంచిగా నడుతాను. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. టైర్ చెక్ చేసి ఉండే, ఎందుకంటే ఈ టైర్లే నిన్న ఈ టైరే ఒకటి పంచర్ అయింది నిన్న. కాబట్టి ఇలా వర్షం వచ్చింది, మొత్తం గ్లాస్ మీద దుమ్ము ఉన్నది. అట్లా కూడా కొంచెం ఇట్లా బట్ట కొట్టిండు, కానీ ఎంతైనా దుమ్ము మొత్తం ఇట్లా డాగులు ఉన్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి 7:34. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం బల్లార్షా. బ్రిడ్జ్ పై నుంచి ట్రైన్ పోతుంది చూడండి. నైట్ వ్యూ మంచిగా కనబడుతుంది దూరం నుంచి. సూపర్. మేమైతే ఇప్పుడు పావు బాజీ తినొచ్చినాము. మామూలు నువ్వు లడ్డు పులావ్ తింటావా? సరే. ఫోటో లడ్డుది నాది, లడ్డుది కాదు నాది, ఇంకా మమ్మల్ది వచ్చింది కదా మమ్మలు. ఏమైంది మమ్మలు? ఫస్ట్ పావు బాజీ తిన్నాక మేమైతే ఇప్పుడు నెక్స్ట్ పిజ్జాకి వెళ్తాం. లడ్డుది వచ్చేది ఉన్నదని వెయిట్ చేస్తున్నాం. లడ్డుది వచ్చినాక ఇక మేము అందరం తిని పిజ్జాకి వెళ్తాం అన్నమాట. ముంగట ఉన్నాం మేము. చూడండి చర్చ్ కనబడుతుంది, మంచిగా అనిపిస్తుంది ఇక్కడ కూర్చుంటే కదా మమ్మల్ని. లడ్డుది పులావ్ వచ్చేది ఉన్నదని లడ్డు కూడా తింటాడు. నేను మమ్మతోటి తింటాను కదా మమ్మల్ని. లడ్డుది పులావ్ వచ్చేసింది. మాదైతే అయింది. ఇప్పుడు బిల్ పే చేయవేయండు. ఇప్పుడైతే పిజ్జాకి వచ్చినాం. మా పిజ్జా రెడీ అవుతుంది. వీళ్ళు వెయిటింగ్ చేస్తాను. आपके तीनों खाना है ना, एक पार्सल है ना? ఏమండి అంతే. ఫైనలీ మా పిజ్జా అయితే అయింది. ఇప్పుడు మేము పిజ్జా తీసుకొని కార్లని కూర్చొని తింటాం. అక్కడ రోడ్డు పైన బండ్లు కూడా ఘోరంగా వస్తున్నాయి.
ఫైనలీ మేమైతే పిజ్జా తీసుకొని ఇప్పుడు కార్లని కూర్చొని తింటాం. ఎందుకంటే అక్కడ రోడ్ పైన బండ్లు వస్తానే ఘోరంగా డస్ట్, అందుకోసమే పిజ్జా అయితే తీసుకొని ఇప్పుడు కార్లకి వచ్చేసినాం. ఇక కార్లని కూర్చొని తింటాం. మమ్మల్ని లడ్డు అయితే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే అలా ఫేవరెట్ పిజ్జా వచ్చేసింది. కానీ నేను ఇంటికాడ చేసిన పిజ్జా అంటేనే అలా చాలా ఇష్టం. కానీ బయటకు వచ్చినప్పుడు తింటానంటే కొని అలా బయటది కూడా తినాలి, ఇంట్లోది కూడా. ఇంటికాడ పిజ్జా ఇంటికాడదే, బయట పిజ్జా బయటదే. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం గాయ్స్. ఇక్కడనే మేమైతే పావు బజ్జీ తిన్నాం. ఇప్పుడు ఇక బండి తిప్పేస్తాం ఇక్కడ నుంచి. ఇక్కడ చర్చ్ ముంగట ఆపుకున్నాం కార్ వచ్చేసి. ఇప్పుడు పిజ్జా తింటాం. మమ్మల్ని అయితే పిజ్జా మొత్తం ఓపెన్ చేసింది. దాని మీద అది కేచప్ వేసే మమ్మల్ని కేచపా టొమాటో దానిపైన మంచిగా వేసే మీరు తీసుకోండి, తర్వాత ఇవ్వండి. ఇది ఏం పిజ్జా ఇప్పుడు మనం ఆర్డర్ ఇచ్చింది? పెరి పెరి పనీర్ పిజ్జా. పెరి పెరి పనీర్ పిజ్జానా? చాలా మంచిగానే పడుతుంది. నేనా? ఇట్లా అన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఫీలింగ్ మంచిగా అనిపిస్తుంది కదా అట్లా, అందుకోసం నన్ను అట్లా అంటావు. అట్లా అనాలని నిన్ను 100 సార్లు అంటున్నా. అట్లేం లేదు గాయస్, అట్టిన జాక్ చేతాను. ఇలా మంచిగా నిద్ర అయింది, స్నానం చేసుకున్నా. ఇలా మంచిగా స్నానం చేసి మంచిగా నిద్రపోయింది. మధ్యాహ్నం ఫ్రెష్ అనిపిస్తుంది. తీసుకోండి, మీరు తీసుకోండి మమ్మల్ని, మీరు తీసుకోండి. తర్వాత పప్ప తీసుకుంటాడు. నాకైతే చల్లగా నాకనే మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే అంతా కూడా వేడి వేడి తింటే నాటుడు కాదు. ఎట్లా ఉన్నది మమ్మీ? మమ్మలు ఎట్లున్నాయి? సూపర్. టేస్ట్ వచ్చేసి అన్న తినేదే ఉన్నాడు. తినండి. ఇప్పుడైతే ఇది నేను తింటా గాయ్స్, ఎట్లున్నదో చూడండి. మైక్రోవేవ్ లో అయింది, బేస్ టైట్ కడక్ కాదు. మైక్రోవేవ్ లో బేస్ ఏంది మెత్తగానే ఉంటుంది, అంటే ములాయం ఉంటుంది తిననీకి. మనం మైక్రోవేవ్ లో పెట్టాం కదా, కుక్కర్ లో పెడతాం. దానికోసం అది బేస్ ఏంది మన దగ్గర లేదైతే ఏదో ఎక్స్పెరిమెంట్ చేద్దా. మన దగ్గర లేదని ఎక్స్పెరిమెంట్ అది కుక్కర్ లో పెట్టి కొంచెం ఏదో ఉండవచ్చు. 18,000 దాకా ఉంటుంది. అట్లా ఉండొచ్చు, కావచ్చు. ఒకటి కొనుక్కుంటాం, మంచి మంచి స్నాక్స్ చేసుకొని తినద్దు ఇంటికాడనే. వెళితే అన్నీ పడతలేదు ట్రైన్లో దయ్యాలు లడ్డు ఇద్దరు కనబడతలేరు. పిల్లలకు వచ్చేసి పిజ్జా పిజ్జా అని అంటుండే కాబట్టి ఇక్కడ పిజ్జా మంచిగా ఉంటుందని మేము బల్లార్షాకు వచ్చినాం. ఇక ఇప్పుడైతే మేము రిటర్న్ అయినాం. ఇప్పుడు మళ్ళీ రాజూర్లో ఏం కొనుక్కుంటాలో మళ్ళీ ఏమో అంటాను. ఇక చూద్దాం, ఐస్ క్రీమ్ అవి ఇవి కొనుక్కుంటారు. ఇక అవి కొనుక్కున్నాక ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళాకనైతే టామిగాడు ఏం చేస్తాడో, ఎటైనా బయటకు వచ్చాడేమో కానీ టామిగాందే గుర్తొస్తుంది. ఏం చేస్తాడు అని టీవీ చూసుకుంటుంటాడు, మొగలి చూసుకుంటుంటాడు. అవి అయినాక కూడా కొంచెం దగ్గరికి వస్తాడు. అయింది. బండ్లు ఘోరంగా ఉన్నాయి, అన్ని ట్రక్కులే పోతాయి కాబట్టి మెల్లమెల్లగా అయితే వెళ్తాను. 2 ట్రక్కులు పోయడేమో కానీ భయమే అవుతుంది. వాళ్ళకి ఎంత భయం అవుతుందో తెలియదు, నడిపేటోళ్ళకి. ఈ బ్రిడ్జ్ పైన జల్దీ అయిపోతే ఏం టెన్షన్ ఉండదు. తొందరగానే ఎవ్వరితో పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతారు కదా. ఇక్కడ ఎవరైనా గుద్దిల్లో ఏమో అన్నీ వెళ్ళిపోయినాయి. లైట్ వేసిన అప్పట్లో
ఫైనలీ ఇంటికైతే చేరుకున్నాం గైస్. ఇలా వ్లాగ్ వచ్చేసి అయితే ఇంతే. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలానే నా ఛానల్లో కొత్తగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయస్. నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాం. బాయ్. ఇంకేతానా ఏం లేదు, వచ్చింది కదా. ఇవన్నీ మేము కొన్ని కొనుకొచ్చినాం సామాన్లు. ఇవన్నీ ఇక్కడ పెట్టేసినాం. మామూలు అయితే ఐస్ క్రీమ్ తింటాండి. అన్నట్టు వేయండు అన్న కిచెన్లో ఉంది. కిచెన్లో ఉన్నాడా? టామీ గారు చూడ వచ్చినాక ఎట్లా చూస్తాడు అని బొరుగోతాను టామీ. కానీ నాకు లచ్చర్ దింపేసాడు గైస్. ఇక చూడండి మా టామీ గారు. టామీ టామీ బుర్రపోతాం బుర్ పా పా నాను. అగ చూడండి బుర్రపోతామన్న అగ చూడండి జంప్ చేద్దాం. పా బుర్రపోతాం పా. అగ చూడండి దా రా పోతా రా 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 రామా ఇట్రా బుర్రపోతాం రా 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 అని రా జల్దిరా 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 బుర్రపోతాం బుర్రపోతాం బుర్రపోతాం. ఓ నా చిన్న ముద్దును ఏం డిస్కషన్ నడుతుంది మీది? పాపకు సమయానికి చెప్తున్నా తిన్నాక ఈ పౌచ్ గీచీలంతా బరోబర్ చెత్త డస్ట్బిన్ లో వేసేస్తాము. ఈ ప్యాకెట్లు అన్ని ఐస్ అది క్రీమ్ ఇక్కడ అక్కడ పడేస్తుంది, అక్కడ అట్లా పడేస్తుంది, చూపెట్టది అట్లా పడేసి పోతుంది. సరే సరే టామీ గారు చూడట్లా వచ్చిండు. బొరువతామంటే చూడట్లే చేస్తాడు. నేను తీసుకోవని పోదు. పప్ప తీసుకుపోతాడు టాము, నేను బూజు తీసుకుపోతాడు. సరేనా? ఓ సెకండ్ సరే. అయ్యో 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 నేను ఆడిపియాలి. అది చూడట్లే చేస్తాను. బాయ్ చెప్పేయండి అందరికి. బాయ్ గైస్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్ లో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ చెప్పటాము. బాయ్ బాయ్.